హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ హెల్తీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఊరి నుంచి రాగానే ఐనాక్స్కి అయితే వచ్చామండి కల్కి మూవీ కోసం. అక్కడ మేము ఉండే దగ్గర ఒడిశాలో అయితే తెలుగు ఫిలిమ్స్ అంతగా హాల్స్ ఉండవు అనమాట. అందుకని చెప్పేసి రాగానే మూవీకి అయితే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. ఇది వచ్చేసి గాజువాక సెంట్రల్ సిఎంఆర్ సెంట్రల్ ఉంటుంది కదా, అక్కడ అనమాట ఐనాక్స్. మూవీకి అని చెప్పేసి వెళ్ళి ఒకసారి మొత్తం అంతా కూడా అలా కవర్ చేసామన్నమాట. చాలా రోజులు అయింది వచ్చి అని చెప్పి అలా మాల్ అంతా కూడా కాసేపు అయితే తిరిగి చూసామని. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంత చూసిన తర్వాత థియేటర్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాము. ఇదంతా కూడా హాల్. ఇంకా మూవీ స్టార్ట్ కాలేదు, మూవీ స్టార్ట్ అవ్వలేదని చెప్పి బయట అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే ఇంకా మనకి స్నాక్ టైంలో అయితే ఇస్తారు కదా పాప్కార్న్, అవి కూడా అవన్నీ కూడా అండి. అవన్నీ ఎంత రేట్స్ ఉన్నాయంటే బాబోయ్ అనిపించింది. ఇంకా అక్కడ గ్లాసెస్ అయితే చూపించాను కదా వీడియోలో, అది 3D పిక్చర్ అండి. అందుకని చెప్పి అక్కడ స్పెట్స్ కూడా ఇచ్చారు. ఇంక ఇక్కడైతే మేము తర్వాత రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా అమ్మ మా కోసం అని చెప్పి తేనెతోనలు అయితే ప్రిపేర్ చేస్తుంది. మేమైతే వీటిని మా ఊర్లో తేనెతోనలు అని పిలుస్తాము. అదే మీ ఊర్లో ఎలా పిలుస్తారో మీరు అందరూ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీటి కోసం అయితే మనం గారెల కోసం రుబ్బుకుంటాం కదా పిండి, అలాగే రుబ్బుకోవాలి. అంటే తీపి గారెల కోసం ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో పిండిని అలాగే చేసుకోవాలి. చేసుకొని మనకి జంతికలు వేసుకునేది ఉంటుంది కదండి, అలాగే దీనికి కూడా ఉంటుంది అన్నమాట వేసుకునేది. 3 కన్నాలు ఉంటాయి, 5 ఉంటాయి వెనకతల, మన ఇష్టం అనమాట. హోల్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు, కానీ అవి 3 కూడా ఒకే సైజులో ఉంటాయి. అక్కడ ప్లేట్లో ఉంది కదా అలా అనమాట. అందులోకి అయితే రుబ్బు యాడ్ చేసుకొని మనం జంతికలు అలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. అక్కడైతే చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వేసుకోవాలి. వేసుకొని దాన్ని అయితే ఆయిల్ పెట్టుకుంటాం కదా ముందే, బాగా వేడైన తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలన్నమాట. అదిగో చూపిస్తున్నాను కదా అలా ఉంటుంది అన్నమాట. అందులో మనం రుబ్బు యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా జంతికలు మనం ఎలా అయితే తిప్పుకుంటామో అలానే సేమ్ అలానే వేసుకోవాలి. వేసుకొని దాన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తున్నారో అలా చేసుకొని దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా చిన్న తపాలతో ఉంది కదా, అదైతే బెల్లం పాకం అండి. బెల్లం పాకం ఏం మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, ఒక్కసారి పొంగు వస్తే సరిపోద్ది, తీసుకోవడమే. అందులో బెల్లం పాకంలో కూడా చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్ కోసం. అలాగే రుబ్బులో కూడా సాల్ట్ వేసుకొని రుబ్బుకునేటప్పుడే వేసుకోవాలి సాల్ట్. అప్పుడు మనకి ఏంటంటే టెక్స్చర్ ఎలా ఉంది రుబ్బుది అనేది తెలుస్తుంది అనమాట. తర్వాత మనం సాల్ట్ వేసుకున్నట్లయితే జారిపోతుంది కదా, అందుకని చెప్పి రుబ్బినప్పుడే వేసుకొని కొంచెం టైట్గా రుబ్బుకోవాలి. అలా బెల్లం పాకంలో వేసి 2 వైపులా కూడా ఫుల్గా డిప్ అయ్యేలాగా దాన్ని పెట్టి చూసుకోవాలన్నమాట. అంతేనండి, మనకైతే తేనెతోనలు రెడీ అయిపోతాయి. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళ కోసం అయితే ఇవి చాలా బాగుంటాయి. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలాగే మిగతాదంతా కూడా సేమ్ అలానే వీడియోలో చూస్తున్నారు కదా అలా తీసుకొని ఒక్కొక్కటి కూడా దానిపైన వేసుకోవడమే. ఇంతవరకు నా ఛానల్ని ఎవరు చూడలేనట్టయితే నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, అదేంటంటే వెయ్యి కానీ తిప్పకూడదు అనమాట. కాసేపు ఉడికిన తర్వాత తిప్పుకోవాలి. ఇవి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, తెలియని వాళ్ళ కోసం అని నేను చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏమనుకోవద్దు, తెలియని వాళ్ళ కోసం అయితే తెలుస్తుంది కదా అని చెప్తున్నాను అంతే.
ఇంకా అలాగే మా అమ్మ అయితే మేము వచ్చాం కదా అని చెప్పి చికెన్ కూడా తీసుకొచ్చిందండి. చికెన్ చేసి బిర్యానీ కూడా ప్రిపేర్ చేసింది. మేము వచ్చినప్పుడైతే ప్రతిసారి వండుతుంది మా వారి కోసం అని చెప్పి. ఆయనకైతే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి మా అమ్మ మేము వచ్చినప్పుడు అంటే వండుతూ ఉంటుంది వచ్చిన ప్రతిసారి కూడా. మేము బయట ఉంటాం కదా, ఎక్కడైనా మా ఆయన జాబ్ పర్పస్ కోసం ఎక్కడో బయట ఉంటాం. అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట. అక్కడి నుంచి అయితే బిర్యానీ కంప్లీట్ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. ఈ రోజుకైతే ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.